మరి నువ్వు కూడా మౌనంగా ఎందుకున్నావు? చాలామందికి నోరే లేదు, మోగోళ్ళగా మిగిలిపోయారు. ఎంతోమందికి లేని నోరు నీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు మౌనంగా నీ పన్ను చూసుకోవడానికా? ఎంతోమందికి కళ్ళు లేవు, గుడ్డిగా ఉన్నారు. ఎవరికీ లేని ధన్యత నీకు 2 కళ్ళు ఇచ్చాడు. ఏం చేయడానికి? పాపపు ఎన్ని సినిమాలు చూడటానికా, సీరియల్ చూడటానికా, ఇంకా అసభ్యకరమైన ఎన్ని ఫోన్లో టీవీలో చూడటానికా? ఎవరికి లేవు. కాళ్ళు లేక రిక్షాల మీద తిరుగుతూ ఉన్నారు, ఒక చేతితోటి తిప్పుకుంటా. నీకు దేవుడు మంచి కాళ్ళు ఇచ్చాడు. నీ కాళ్ళు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి? పాపానికి ప్రయాణం చేస్తున్నాయా? ఎవడు నీ కోసం ఏమి చేయడు. అలాంటి దేవుడు నీ కోసం ప్రాణమే పెట్టాడు. నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? కనీసం వాక్యాన్ని ఇప్పటివరకు చదువుకోలేదు నువ్వు. ఇంక నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్తావు సువార్తని? తప్పు. వాక్యానుసారంగా మంచిగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారండి. నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. నేను ప్రతి సంవత్సరం వెళ్ళి గుండు చేసుకుంటాను. నా ఊహ తెలిసిన దగ్గర నుండి మా పెద్దవాళ్ళకి అప్పటి నుంచి అంతకుముందు నుంచి తీసుకెళ్తా ఉన్నారు. నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. 4 సార్లు మాలేసుకున్నాను. ఎవడు కూడా నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని చెప్పలా. ఆ 40 రోజులు మాత్రమే భక్తిగా ఉంటా. బయటకు వచ్చిన తర్వాత మాల కూడా అక్కడే తీసేసి తాగటం మొదలు పెడతా. యేసు ప్రభు వారు ఒక్కడే చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. వింటావా? నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వినకపోతావా? నీ ప్రయాణం నరకమే. ఇంట్లో ఏదైనా వంట చేసుకుంటే ఏదైనా కొంచెం కాలితేనే అబ్బా అని మనం ఆయిల్ పూయటం, పేస్ట్ పూయటం, ఇంకేదో మందులు పూస్తూ ఉంటాం. నిత్య నరకం ఉంది. అందరికి ఆశామాషాగా ఉంది. మా బంధువులు కూడా నేను చెప్తే వినరు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని చాలాసార్లు వారి గురించి ప్రార్థన చేసాం. వారితో చాలాసార్లు డిస్కషన్ చేసాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేసాం. అయినా కూడా ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటాడు. మనం ఏం చేస్తాం? విన్నోళ్ళ గురించి పక్కన పెడితే వినేవాళ్ళకి మనమంతా కూడా సువార్తను ప్రకటించాలి. ఇవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు యేసు ప్రభువుని నమ్మకుండా ఉంటే నీ ప్రయాణం ఏమైపోతుంది? నీ జీవిత గమ్యం ఏమైపోతుంది?